ఈ అపాలజెటిక్స్ అన్నది మనం ట్రైన్ అయ్యే సమయంలో ఇంట గెలవాలి, రచ్చ కూడా గెలవాలి. ఇంట గెలిచే స్థైర్యం లేకపోతే రచ్చకెళ్ళకసలు. ఇంట్లో నువ్వు మాట్లాడగలిగే ధైర్యం లేకపోతే రచ్చకెళ్ళకసలు. ఇంట్లో గెలవాలి. క్రైస్తవ సంఘం పేరట జరిగే దుర్బోధలు అని నోరు తెరిచి చెప్పగలిగే ధైర్యం ఉంటే యూర్ వెల్కమ్ టు ప్రాక్టీస్ అపాలజెటిక్స్. సన్నాయి నొక్కులు నొక్కుతాను అని అంటే యూ డోంట్ బిలాంగ్ హియర్. యూ కాంట్ బీ ఎన్ అపాలజిస్ట్. యూ కాంట్ రిప్రజెంట్ యువర్ కింగ్ ఇన్ ద రైట్ వే. నిజమైన పద్ధతిలో నీ రాజును నువ్వు ప్రతినిధిగా ఆ రాజుకు ఉండలేవు. ప్రతినిధిగా ఉండాలి అని అంటే, ఉదాహరణకు సంఘములోనే మేము క్రైస్తవులమే అని చెప్పుకునే యెహోవా సాక్షులు ఉన్నారు. మార్మన్ సంఘం, ద చర్చ్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అని పిలుస్తారు. మార్మన్లు ఉన్నారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనేది చాలా, వీళ్ళు కొరియన్స్ ఉంటారు ఎక్కువగా. వీళ్ళు కంటాటా తీసుకెళ్తాం అని వస్తారు, కొరియా తీసుకెళ్తాం, సౌత్ కొరియాకి తీసుకెళ్తామని. నేను ఐ వాజ్ టోటలీ అపాల్డ్. యాక్చువల్లీ చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఇప్పుడు ఎందుకంటే రాజమండ్రి దాటిన తర్వాత ఏలేశ్వరం ఊరు ఉంటుంది. ఆ ఏలేశ్వరం నుంచి లోపలికి వెళ్తే ఇంకా చిన్న ఊరు. ఆ ఊరికి నన్ను వాక్యపరిచర్కి పిలిస్తే వెళ్ళాను. వెళితే ఆ ఊరిలో అంత రిమోట్ ప్లేస్లో కూడా వీళ్ళున్నారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్. మీరు ముందు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, ఇవి తెలుసుకోగలగాలి. తెలుసుకుని వాక్యానుసారమైనటువంటి డిఫెన్స్ నువ్వు ప్రిపేర్ చేయగలగాలి. వన్నెస్ పెంటికాస్టల్స్ అంతా మనలాగే ఉంటారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద చర్చ్. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకసారి ఇంట ధైర్యంగా నీ రాజుని గురించినటువంటి మాటలు నువ్వు మాట్లాడగలిగితే, ఆ తర్వాత రచ్చలో కూడా, ఆ తర్వాత బయట కూడా ప్రేమతో, ఒద్దికగా, నిన్ను నువ్వు హెచ్చుకు చూపించుకోకుండా, నీ భాషను కంట్రోల్ చేసుకుంటూ, నీ ఇమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ, వివిధ మతాలతో కూడా, వివిధ మత నాయకులతో కూడా నువ్వు మాట్లాడే అవకాశం ఉంది. అది ఇస్లాం కావచ్చు, హిందుత్వ కావచ్చు, బౌద్ధం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, సోషలిజం కావచ్చు, లేకపోతే న్యూ ఏజ్ మూవ్మెంట్ అయినా కావచ్చు. ఇలాంటివి ఇంకా చాలా చాలా ఇజమ్స్ ఉన్నాయి. ఆ ఇజమ్స్ను మీరు అర్థం చేసుకోవాలి. దానికే సిద్ధపాటు కావాలి.